బీఆర్ఎస్ గద్వాల గర్జన సభ కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు పుట్టించింది. మీటింగ్ ఊహించని స్థాయిలో విజయవంతం అవడంతో అధికార పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పార్టీ మారిన ఆ ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. నడిగడ్డ గులాబీ జెండా అడ్డా అని మరోసారి స్పష్టమైంది. గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ సక్సెస్ తో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. నాయకులు ఉంటారు, వెళ్లిపోతారు, కానీ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు అంటూ కేటీఆర్ చేసిన ప్రసంగం వారిలో నూతనోత్సాహాన్ని నింపింది. కేటీఆర్ స్పీచ్ వినడానికి అన్ని వర్గాల ప్రజలు తేరు మైదానానికి పెద్ద ఎత్తున చేరుకోవటం కాంగ్రెస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు సభకు పోటెత్తిన తీరు అధికార వర్గానికి వణుకు పుట్టించింది. మోసకారి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు జనసందోహం అద్దం పట్టింది. బీఆర్ఎస్ హయాంలో అన్ని పదవులు అనుభవించిన నేతలు పార్టీ మారినా ప్రజలు మాత్రం గులాబీ జెండాకు జైకొట్టి అండగా నిలిచారు. సభకు అనుకున్నంత మంది రారు. సభ సక్సెస్ కాదని దుష్ప్రచారం చేసిన హస్తం పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు గద్వాల ప్రజలు. వారి అంచనాలకు మించి సభకు తరలివచ్చి ఆయా పార్టీల నేతల గుండెల్లో సునామీ సృష్టించారు. ఇక ఏ ఎన్నిక వచ్చినా గద్వాల గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని తేల్చి చెప్పారు. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత డైలమాలో పడ్డారు. అధికార పక్షం పంచన చేరి తప్పు చేశామేమోనని సంశయంతో కొట్టుమిట్టాడుతున్నారు. హనుమంతనాయుడు నాయకత్వంలో గద్వాల్ గడ్డ గర్జిస్తున్న తీరు చూసి తలలు పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ గద్వాల్ గర్జన సభతో పార్టీ మారిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, సరిత వర్గాల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ పంచన చేరిన ఇరువురు నేతలు ఇక తమ భవిష్యత్తు ముగిసినట్టేనా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన కృష్ణమోహన్ రెడ్డి వైఖరిని కేటీఆర్ ఎండగట్టడాన్ని ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతోంది. కేటీఆర్ స్పీచ్ కు ప్రజల నుంచి వచ్చిన అద్భుత స్పందన చూసి ఆగమవుతున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కేటీఆర్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని సమాచారం. గద్వాల గర్జన సభ ఎమ్మెల్యే వర్గాన్ని, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత వర్గాన్ని ఇరుకున పెట్టింది. ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకరంగా మార్చింది. ఇప్పటి వరకు ఆయా నేతలు కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించకపోవటమే వారి రాజకీయ జీవితం సమాధి అయిందనడానికి నిదర్శనమని స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది. ఇక ముందు నుంచి కృష్ణమోహన్ రెడ్డి, సరిత వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కాంగ్రెస్ లో చేరినా అక్కడ కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సరిత వర్గీయులు తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ స్పీచ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంతోషపడుతున్నట్లు గుసగుస వినిపిస్తోంది.